తన తర్వాత పార్టీకి అధినాయకుడిగా లోకేష్ ఉండాలని బాబు పడని కష్టం లేదు, వెయ్యని పాచిక లేదు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకి స్కోప్ ఇస్తే ఎక్కడ లోకేష్ భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడుతుందో అని తారక్ ని ఎదగనీయకుండా, పాలిటిక్స్ లో యాక్టివ్ కాకుండా బాబు ఎత్తులు వేశాడని ఓపెన్ గానే చర్చించుకుంటున్నారందరూ. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, పార్టీకి ఎఫెక్ట్ అయ్యేలా ఎన్ని మాట్లాడినా లోకేష్ ని సేవ్ చేస్తూ టీడీపీ జనరల్ సెక్రటరీ పదవిచ్చి మరి ఆ విధంగా ముందుకు పోతున్నాడు చంద్రబాబు. అలాంటిది ఈ ఎలక్షన్స్ టైంలో మాత్రం నువ్వు కాస్త పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండు నాన్న అని చెప్పుకొచ్చాడంటే బాబుకొచ్చిన కష్టం మామూలుది కాదు మరి. పబ్లిక్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నారా లోకేష్ కొన్నాళ్లు పార్టీ ర్యాలీల గురించి కానీ, యువకుళం యాత్ర అప్డేట్స్ గురించి కానీ ఎక్కడా అప్డేట్ చేయడం లేదు. ఎంతసేపు కేవలం మంగళగిరి నియోజకవర్గం పైనే ఫుల్ ఫోకస్ పెట్టి క్యాంపెయిన్లో బిజీగా ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన గెలుపు ప్రెస్టీజియస్ ఇష్యూ కావడంతో ప్రచారంలో మునిగిపోయి కాన్ఫిడెన్స్ ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పార్టీ వ్యవహారాలకు, మీటింగ్లకు దూరంగా ఉంటూ తన స్పీచ్ల వల్ల వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను తగ్గించుకునేందుకు మంగళగిరిపైనే ఫోకస్ చేయమని బాబే లోకేష్ కు సలహా ఇచ్చాడట. తాజాగా జరిగిన ఒక అంతర్గత మీటింగ్ లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు బీజేపీ లీడర్ సీఎం రమేష్, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారట. అందులో బీజేపీతో పొత్తుపై లోకేష్ తప్పుపడుతూ చేసిన కామెంట్స్ ని సీఎం రమేష్, ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకించారట. ఆ సమయంలోనే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు బయటపడడంతో ఈ ఎన్నికలయ్యే వరకు పార్టీ వ్యవహారాలకి, ముఖ్యమైన సమావేశాలకి లోకేష్ ని దూరంగా ఉంచమని బాబుతో చెప్పాడట ప్రశాంత్ కిషోర్. పార్టీ మనుగడ కోసం, టీడీపీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తప్పదని చెప్పడంతో చంద్రబాబు లోకేష్ ని దూరం పెట్టడానికే ఫిక్స్ అయ్యాడట. ఆఖరికి పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ క్యాండిడేట్ల తరఫున ప్రచారం కోసం లోకేష్ ని అక్కడికి పంపారు. కానీ ఏపీలో మాత్రం దూరం పెట్టారంటేనే బాబు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తోంది. దీంతో టీడీపీలో లీడర్షిప్ క్రైసిస్ ఉందన్న మాట మరోసారి ఆంధ్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్ టైంలోనే ఎక్స్ప్లోర్ చేసేందుకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడే ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో బాధ్యతలు ఇవ్వాల్సింది పోయి కావాలని పక్కకు పెట్టి పార్టీని కాపాడుకోవడానికి బాబు పడుతున్న కష్టం మామూలుది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు సైకిల్ పార్టీ పరిస్థితి చూసిన జనాలు.